ఈ మధ్య కాలంలో సూసైడ్స్ అన్నవి చాలా పెరిగిపోతున్నాయి. టాపిక్ ఈస్ అబౌట్ డిప్రెషన్. ఈ మధ్యన WHO డిక్లేర్ చేసింది ఏంటంటే డిప్రెషన్ అనేది గ్లోబల్ హెల్త్ థ్రెట్. ఒక సర్వే ప్రకారం ఇది కోవిడ్ తర్వాతే ఎక్కువైంది. ఇన్ఫాక్ట్ అది ఒక 25% వరకు ఇంక్రీజ్ అయిందంట. ఇప్పుడు ఏజ్ బిట్వీన్ 15 to 29 ఈ డిప్రెషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఈ డిప్రెషన్స్ కి రీజన్ అకాడమిక్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ మన టాలీవుడ్ యాక్టర్స్ లో కూడా కొంతమంది డిప్రెషన్ తో సూసైడ్ చేసుకున్నారు. ఇలా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి జాబ్ కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైనా ఏమైనా జాబ్ వచ్చిందని అడుగుతారేమో అన్న భయంతో ఫంక్షన్స్ కి వెళ్ళడం కూడా మానేస్తున్నారు. డిప్రెషన్ అవాయిడ్ చేయడానికి యోగా అలవాటు చేసుకోండి. ఎవరైనా రీచ్ అవ్వండి. డైలీ 1 hour అయినా వాకింగ్ కి వెళ్ళండి. ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఫోన్ చేసి ఎలా ఉందిరా అని అడిగే బదులు దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు భుజం తట్టే ఫ్రెండ్ ఒకటి ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోవచ్చు, కానీ ప్రాబ్లమ్ ని ఎదుర్కొనే అంత బలం వాళ్ళకి వస్తుంది. ఐమానస్ హెల్ప్ లైన్ చూస్తున్న నంబర్ కి డైల్ చేయండి. మీరు డిప్రెషన్ లో కనుకుంటే, లేదంటే దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్, సైకాట్రిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. ఒక్కగానొక్క లైఫ్